ఓవైపు కృష్ణమ్మ ఒడిలో నదీ విహారం, మరోవైపు చైతన్యానికి అద్దం పట్టే తెలుగు రచనలపై సమీక్షా కార్యక్రమం వెరసి అమూల్యమైన సాహిత్య సంగమానికి ఓ రచయిత అంకురార్పణ చేశారు. తెలుగు సాహిత్యంపై ప్రేమను చాటుకుంటూనే మరింత సొబగులు అద్దేలా తనదైన కృషి చేస్తున్నారు. వేదంలా ఘోషించే గోదావరి అంటూ గోదారమ్మ సవ్వళ్లను వేదాల ఘోషతో సరిపోల్చాడో మహాకవి. ఇప్పుడు కృష్ణమ్మ జలతరంగాలకు సాహితీ సుగంధాలద్దుతున్నారు. జాతి గర్వించదగ్గ రచనలను నెమరువేసుకుంటూ నదిపై సాహితీ నౌక ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ప్రకృతి వడిలో నెలకోమారు సాగుతున్న ఆ సాహితీ ప్రయాణాన్ని మనము చూద్దాం పదండి. నీటిపై విహారంతో సాహిత్య సమీక్షను మేళవించి ఓ రచయిత చేస్తున్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది. సాహిత్యం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి, ప్రేమ పెంచడమే లక్ష్యంగా సాయి పాపినేని అనే సాహిత్య ప్రేమికుడు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో బోటుపై విహరిస్తూ ఏదైనా ప్రముఖ రచనలోని సాహిత్య గుణాలు, విలువలపై సాహిత్య అభిమానులంతా కలిసి విశ్లేషించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి నెల 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెల మొదటిసారిగా జరిగిన జల సాహితీ ప్రయాణంలో కాలాతీత వ్యక్తులు రచనపై సమీక్ష జరగగా ఈసారి సప్తభూమి నవలపై సాహితీవేత్తలు చర్చించారు. సాయి గారిది ఒక వినూత్నమైన ఆలోచన. గతంలో ఆయన నవల ఆంధ్రనగరి, ఆంధ్ర ప్రశస్తి, నీటికి సాహిత్యానికి ఆయన ఒక సంబంధాన్ని ఆయన తన హస్తిగతం చేసుకున్నాడేమో. బహమాస్ దీవుల్లో నౌకల మీద చాలా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్లా సాంస్కృతిక వేదిక కృష్ణమ్మ కావడం, అమరావతి నగరి కావడం చాలా సంతోషం అమ్మా. 2000 సంవత్సరాల నాటి ఒక సాహితీ ప్రక్రియని మళ్ళీ ఈయన పునరుద్ధరించారు. ఇక్కడ ఉన్న ఇంతమంది ఒక వినూత్నమైన అనుభవంతో దీన్ని ఆస్వాదించి ఆనందించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. కృష్ణానదిపై విహరిస్తూ రచనలపై సమీక్ష నిర్వహించే ప్రక్రియ పట్ల సాహితీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులే కాక విదేశీయులు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహావిద్యా సంస్థలోనే పనిచేస్తున్నాను. తెలుగు చదువుల కోసమని, స్థాపించడం కోసమని కూడా ఇలాగా అంతా ప్రక్రియ జరుగుతోంది. ఇక్కడికి రావడానికి అవకాశం ఎప్పుడూ పొందలేదు, అదే మొదటిసారి. అందుకని చాలా సంతోషంగా ఉంటుంది. తానా నిర్వహించిన నవలల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన నవల ఇది, సప్తభూమి అనే నవల. కాబట్టి ఆ నవల గురించి ఈ రోజున ఈ కృష్ణానది ఒడ్డులో, నేను ఈ కృష్ణా తీరం నుంచి వచ్చిన వాడినే, ఈ నది అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన మెమరీ కింద నేను దీన్ని భావిస్తున్నాను. ఎన్నో నాగరికతలను చూపిన కృష్ణమ్మ చెంత సాహితీ కార్యక్రమాల నిర్వహణ తన అదృష్టమని సాయి పాపినేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాహిత్యాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. 1500 సంవత్సరాలు మనది అనుకున్న రాజధాని లేకుండా ఉండింది. ఇప్పుడు మన దేశం నడిబొడ్డులో రాజధాని కట్టుకుంటున్నాం. ఈ రాజధానిలో సాహితీ ప్రియుల్ని, సంస్కృతి ప్రియుల్ని ఒక చోట చేర్చాలి అనేది ఈ ఉద్దేశం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ ఉంటుందని. ఈసారి అమెరికా నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, చిన్న చిన్న ఊళ్ళ నుంచి, విలేజెస్ నుంచి చాలా మంది. సాహిత్య సేవను 4 గోడల మధ్య నుంచి నదీ విహారానికి సాయి పాపినేని తీసుకొచ్చారంటూ ఔత్సాహికులు ప్రశంసిస్తున్నారు. సాయం సంధ్య వేళ నదీమ తల్లి ఒడిలో ప్రయాణం ఓ అద్భుతం. లేలేత బాణుడి కిరణాలు అలలపై ప్రకాశిస్తుండగా నౌక చేసే సవ్వడికి రచనా సమీక్షలు వంతపాడుతుంటే ఆ ప్రాకృతిక సాహిత్య సంగమాన్ని అనుభవించేందుకు సాహితీవేత్తలు దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నారు. కెమెరామెన్ శేషుబాబుతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.